హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సిమిలర్ ట్రయాంగిల్స్లో ఎక్సర్సైజ్ 8.1లో సెకండ్, థర్డ్, 4, 5 ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ వన్ చెప్తున్నాను. సెకండ్ వన్ యొక్క డయాగ్రామ్ ముందే వేసేసినాను. సెకండ్ వన్ క్వశ్చన్ రాసేసుకుందాం. ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ given figure LM is parallel to CB and LN is parallel to CD. Prove that AM by AB equal to AN by AD. అంటే ఇక్కడ డయాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్. AM by AB ఈక్వల్ టు AN by AD అని ప్రూవ్ చేయాలి. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఏంది? AM by MB AN by ND అవుతుంది. కానీ మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటి? AM by AB AN by AD అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ అంటే క్వశ్చన్లో ఏమేమి ఇచ్చినాడో మనము దాని ద్వారా మనం ఏం ప్రూవ్ చేయాలా అనేది మనం రాసుకోవాలి. ఫస్ట్ గివెన్ ఈజ్ LM ఈజ్ ప్యారలల్ టు CB అండ్ LN ఈజ్ ప్యారలల్ టు CD. LM ఈజ్ ప్యారలల్ టు CB, LN ఈజ్ ప్యారలల్ టు CD. ఇది మనం మనకి గివెన్ ఇచ్చినాడు, ఆ గివెన్ రాసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం గురించి తెలుసు కదా, దాని ప్రకారంగా రాసుకుందాం. AM by AMB ఈక్వల్ టు AN by ND. సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ తీసుకుంటే ABC ట్రయాంగిల్ తీసుకుందాం. ABC ట్రయాంగిల్ తీసుకుంటే ML. ఈ ట్రయాంగిల్ ద్వారా మనం కనుక్కుందాం ఫ్రెండ్స్. హియర్ LM ఈజ్ ప్యారలల్ టు CB. LM ఈజ్ ప్యారలల్ టు CB. అది దీని ద్వారా మనం ఏం రాసుకోవచ్చు? AM బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారంగా AM బై డయాగ్రామ్ పైన ఈ డయాగ్రామ్ తీసుకున్నాము, ఈ డయాగ్రామే ఇక్కడ గీసినాను. AM by MB ఈక్వల్ టు AL by LC. దీన్ని రెసిప్రోకల్ చేస్తే కనుక AM by MBని MB by AM ఈక్వల్ టు LC by AL. యాడింగ్ 1 on both sides. ఏం చేయాలి? యాడింగ్ 1 on both sides. యాడింగ్ 1 చేయాలి, యాడ్ 1 చేయాలి. అంటే MB by AM plus 1 equal to LC by AL plus 1. MB plus AM divided by AM equal to LC plus AL divided by AL. LCM తీసుకుంటే ఫ్రెండ్స్ MB ఇలానే వస్తుంది. AM by AM is equal to LC plus AL by AL. మనకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారంగా, బేసిక్ ప్రపోర్షనాలిటీ కాదు, AM ముందు వీడియోలో చెప్పిన AB ఈక్వల్ టు AM ప్లస్ MB అవుతుంది అని చెప్పినాను. అలా దీనికి బదులుగా మనం AB రాసుకోవచ్చు. AB ఈక్వల్ టు ఏమవుతుంది? AM ప్లస్ MB అవుతుంది. AB కనుక్కోవాలంటే ఏం చేయాలి? AM ప్లస్ MB. ఇక్కడ మనకు
ఏఎం ప్లస్ ఎంబీ వచ్చింది. దీనికి బదులుగా మనం ఏం రాసుకోవాలా, ఏబి అని రాసుకోవాలా. ఏబి బై ఏఎం ఈక్వల్ టు ఎల్సి. దీనికి ఏసీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఏసీ ఈక్వల్ టు ఏఎల్ ప్లస్ ఎల్సి. ఏఎల్ ప్లస్ ఎల్సి అంటే అప్పుడు ఏమవుతుంది, ఏసీ. ఏఎల్ ప్లస్ ఎల్సీకి ఈక్వల్ ఏమవుతుంది, ఏసీ అవుతుంది. ఏసీ బై ఏఎల్ రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, ఏఎం బై ఏబి ఈక్వల్ టు ఏఎల్ బై ఏసీ. దీన్ని 1 అనుకుందాం. నెక్స్ట్ గివెన్ ప్రకారంగా మనకు ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు సిడి. ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు సిడి. కింది డయాగ్రామ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ట్రయాంగిల్ ఏసిడి తీసుకుంటే మనకు ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు సిడి. అది ఆ డయాగ్రామ్ వేస్తున్నా ఫ్రెండ్స్. కింద డయాగ్రామ్ ఉండేది ఏసిడి డయాగ్రామ్ గీస్తున్నాను. ACDNL బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సిమిలర్లీ సేమ్ పైన ఎలా అయితే చేసినామో మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యూజ్ చేసి ఎలా అయితే చేసినామో సేమ్ అలాగనే చేయాలి. బై బీపీటీ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఏమవుతుంది, ఏఎన్ బై ఎన్డి ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి. దీన్ని మనం రెసిప్రోకల్ చేసుకుంటే ఇక్కడ ఉండే న్యూమినేటర్లకు పంపించి ఎన్డి బై ఏఎన్ ఈక్వల్ టు ఎల్సి బై ఏఎల్. ఎన్డి బై ఏఎన్ ఈక్వల్ టు ఎల్సి బై ఏఎల్. నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ పైన ఎలా చేసినామో అలాగనే చేయాలి. యాడింగ్ 1 on both sides. బోత్ సైడ్స్ 1 యాడ్ చేయాలి. అంటే ఇరువైపులా 1 కూడగా ఎన్డి బై ఏఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎల్సి బై ఏఎల్ ప్లస్ 1. ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఏమవుతుంది, ఏఎన్ అవుతుంది. ఎల్సిఎం అంటే ఎన్డి ప్లస్ ఏఎన్ ఈక్వల్స్ టు ఎల్సి ప్లస్ ఏఎల్ డివైడెడ్ బై ఏఎల్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది, ఎన్డి ప్లస్ ఏఎన్ ఈక్వల్ టు, చూడండి డయాగ్రామ్లో, ఎన్డి ప్లస్ ఏఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏడి అవుతుంది. ఏడి అవుతుంది. నెక్స్ట్ ఏఎల్ బై ఎల్సి ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఏఎల్ ప్లస్ ఎల్సి ఈక్వల్ టు ఏసీ ప్లస్ ఏఎల్ ప్లస్ ఎల్సి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. అంటే దీనికి ఈక్వల్ టు ఏముంది, ఏడి బై ఏఎన్ ఈక్వల్ టు ఏసీ బై ఏఎల్. ఇది 2 అవుతుంది. ఇది కాదు 2, రెసిప్రోకల్ చేసిన తర్వాత 2 చేసుకోవాలి. ఏఎన్ బై ఏడి ఈక్వల్ టు ఏఎల్ బై ఏసీ. ఇది 2. ఫ్రమ్ 1 and 2 we get ఏమొస్తుంది మనకు, ఏఎం బై ఏబి ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. అంతే ఫ్రెండ్స్. హెన్స్ ప్రూవ్ చేసేసినాం ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ థర్డ్ వన్ చెప్పు. నెక్స్ట్ థర్డ్ వన్ ఫ్రెండ్స్. బొమ్మ వేసుకుందాం. ఫస్ట్ డయాగ్రామ్ గీసుకుందాం.
ఎక్సర్సైజ్ 8.1లో థర్డ్ వన్ ఫ్రెండ్స్. ఏ బి సి. నెక్స్ట్ లైన్ గీసుకుందాం. బీసీకి పర్పెండికులర్గా ఒక లైన్ గీసుకుందాం. ఈ నెక్స్ట్ ఇక్కడ దీనికి నేమ్స్ డిఎఫ్, ఏబిసిడిఈఎఫ్. ఇది డయాగ్రామ్. ఇప్పుడు క్వశ్చన్ రాస్తున్నాం ఫ్రెండ్స్. ఇన్ ద గివెన్ ఫిగర్ DE is parallel to AC. ఏంటి? DE is parallel to AC ఫిగర్లో ఇచ్చినాడు. అండ్ DF is parallel to AE. DF is parallel to AE. DF is parallel to AE. Prove that. మనం ప్రూవ్ చేయాలి. ఏమని? BF డివైడెడ్ బై FE ఈక్వల్ టు BE బై EC. అంటే BF బై FE ఈక్వల్ టు BE బై EC అని ప్రూవ్ చేయాలి. గివెన్ ఏంటి మనకి ఇచ్చింది? గివెన్ ఏంటి? DE is parallel to AC. అది రాసుకోవాలి. గివెన్ DE is parallel to AC. నెక్స్ట్ DF is parallel to AE. అది గివెన్. మనం ఏం ప్రూవ్ చేయాలి? క్వశ్చన్ ప్రకారంగా ఏం ప్రూవ్ చేయాలి? రిక్వైర్డ్ టు ప్రూఫ్ ఏంటి? BF బై FE ఈజ్ ఈక్వల్ టు BE బై EC. BE బై EC. Proof. In triangle ABC, DE is parallel to AC. DE is parallel to AC. Triangle ABC గీసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ ABC. తర్వాత ఏంటి? DE ఈజ్ పర్పెండికులర్ టు parallel to DE is parallel to BC. In triangle ABC, DE is parallel to AC. ABCలో ఈ పై డయాగ్రామ్లో నేను ABC ట్రయాంగిల్ తీసుకొని ఇక్కడ డ్రా చేసిన ఫ్రెండ్స్. ABC DE ఈజ్ ప్యారలల్ టు AC అనేది రాసినాను. బీపీటీ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. దాని ప్రకారంగా ఏం రాసుకోవచ్చు? AD డివైడెడ్ బై DB ఈక్వల్ టు CE డివైడెడ్ బై BE. ఇది నంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్, అందులోనే చిన్న ట్రయాంగిల్ ఇచ్చినాడు కదా. ఆ చిన్న ట్రయాంగిల్ ఏం ట్రయాంగిల్? ABCలోనే DF ఇచ్చినాడు. అది మళ్ళీ DF అని ఇచ్చినాడు. DE కాకుండా DF తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఏం రాసుకోవాలి? ఇన్ ట్రయాంగిల్ ABE, DF is parallel to AE. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారంగా ఏం రాసుకోవచ్చు? AD బై DB ఈక్వల్ టు EF బై FB. ఇది నంబర్ 2. ఇది నంబర్ 2. From 1 and 2.
1 and 2, we get CE by EB equal to EF by FB. అప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేస్తే BF by EF is equal to EB by EC. Hence proved. Next question, fourth question. Prove that a line drawn through the midpoint of one side of a triangle, midpoint of one side of a triangle parallel to another side, parallel to another side bisects the third side. Using BPT, basic proportionality theorem. ఇక్కడ ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ ABC midpoint of a one side of a triangle, midpoint of one side of a triangle is parallel to ఒక వన్ సైడ్ మిడ్ పాయింట్, ఇది D అనుకుందాం, ఈజ్ ప్యారలల్ టు అనదర్ సైడ్, ఈజ్ ప్యారలల్ టు అనదర్ సైడ్, ఈ సైడ్కి ఈ ప్యారలల్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా లైన్ గీసుకోవాలి. అనదర్ సైడ్ బైసెక్ట్స్ ద థర్డ్ సైడ్, బైసెక్ట్ ద అంటే మనం ఇక్కడ D మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ ప్యారలల్గా గీసినాం కదా, ఈ ఏసీకి బైసెక్ట్ చేయాలి, ఏసీకి కట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ క్వశ్చన్. మనకి గివెన్ ఏంటి అనేది రాసుకోవాలి. గివెన్ ట్రయాంగిల్ ABC, D is the midpoint, D is the midpoint of AB. Also DE is parallel to BC, DE is parallel to BC. Next, DE bisects AC, DE bisects, ఇందాక చెప్పినా కదా ఫ్రెండ్స్, DE దీనికి పేరు పెట్టుకుంటే DE is bisects BC. అప్పుడు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారంగా AD by DB ఈక్వల్ టు AE by EC. అప్పుడు ఇది ఇక్కడ AD ఈక్వల్ టు DB అవుతుంది, AD ఈక్వల్ టు DB. ఎందుకు AD ఈక్వల్ టు DB అవుతుంది అంటే D is the midpoint of AB కాబట్టి అప్పుడు AD ఈక్వల్ టు DB అవుతుంది, AD ఈక్వల్ టు DB అవుతుంది. ఇక్కడ ADకి లేకపోతే DBకి బదులుగా అయినా AD రాసుకోవచ్చు, ADకి బదులుగా DB అయినా రాసుకోవచ్చు. నేను ADకి బదులుగా AD ఈక్వల్ టు DB అన్నాడు కాబట్టి AD బై DB ఈక్వల్ టు ఒకటే చేంజ్ చేస్తున్నా, ఏదో ఒకటి చేసుకోవచ్చు, AE బై EC. ఇవి రెండు క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది, అంటే AE బై EC ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AE ఈక్వల్ టు EC. దేర్ఫోర్ DE ఈస్ bisects the AC. DE is bisects the AC.
Next, fifth one. Prove that a line joining the midpoints of any two sides of a triangle is parallel to the third side using converse of basic proportionality theorem. First given రాసుకుందాం ఫ్రెండ్స్. In triangle ABC, D and E are midpoints of AB and AC. AB and AC. RTP is required to prove is DE is parallel to BC. DE is parallel to BC. Same diagram లాగానే పైన వేసుకున్న డయాగ్రామ్ అలాగనే వేసుకోవాలి. ట్రయాంగిల్ ABC DE మిడ్ పాయింట్స్, ఏబీకి మిడ్ పాయింట్, ఏసీకి మిడ్ పాయింట్. జాయిన్ డి అండ్ ఈ మిడ్ పాయింట్స్ తీసుకొని జాయిన్ డి అండ్ ఈ చేసినాం. జాయిన్ డి అండ్ ఈ. ప్రూఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి. D is midpoint. D is midpoint of AB. అప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD by DB ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది 1 అని అనుకుందాం. నెక్స్ట్ AE ఈక్వల్ టు EC. AE ఈక్వల్ టు EC. E is midpoint of EC. AC. E is midpoint of AC. అప్పుడు AE డివైడెడ్ బై EC ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది 2. ఫ్రమ్ 1 ఈక్వల్ టు 2 చేస్తే AD by DB ఈక్వల్ టు చూడండి ఫ్రెండ్స్, AD by DB ఈక్వల్ టు ఏమవుతుంది, AE by EC. ఇక్కడ మనకి AE by EC వస్తుంది. హెన్స్ దేర్ఫోర్ కన్వర్స్ BPT basic proportionality theorem, DE is parallel to BC. Okay friends, 8.1లో ఉండే 2, 3, 4, 5 క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పిన ఫ్రెండ్స్. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.